గోన్గోపులలో విజయవంతంగా ఉచిత కంటి వైద్య శిబిరం. గోన్గోపుల గ్రామంలో లయన్స్ క్లబ్ వేముగల్లు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జైపూర్ చరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉచితంగా కంటి వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సేవలు అభినందించారు. శిబిరంలో కంటి వైద్య నిపుణులు 126 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 23 మందికి మోతిబిందు ఆపరేషన్ అవసరమని గుర్తించారు. మోతిబిందు ఆపరేషన్ అవసరమైన వారిని లయన్స్ క్లబ్ వేముగల్లు ఆధ్వర్యంలో లయన్స్ కంటి ఆసుపత్రి ఆర్మూర్కు తరలించి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించి అనంతరం తిరిగి గ్రామానికి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రజలు లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నర్సయ్య, శిబిరం ఇన్ఛార్జ్ లయన్స్ హనుమంతరావు, లయన్స్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ పడల పురందర్, ఉపాధ్యక్షుడు టి హనుమాన్లు, పిఆర్ఓ పురస్తు బద్రి, లయన్ మంద గోవర్ధన్, లయన్ గాండ్ల సాగర్, లయన్ దని రమేష్, లయన్ రాడ శ్రీనివాస్, లయన్ బికే లింబద్రి, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, లయన్స్ క్లబ్ సభ్యులు, మాజీ సర్పంచ్ భోజన్న, వార్డు సభ్యులు శేఖర్, స్వామినాయక్, మహేష్, హరీష్, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పొద్దున మా ఊళ్ళో ఏంటంటే పనికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. 10 గంటలలోపు చాలా మంది వెళ్ళిపోతారు. ఉన్నప్పుడు చాలా మంది వచ్చినారు. ఇంకా కొద్దిసేపు కూడా ఉంటారు. మీరు వెళ్ళిన తర్వాత కూడా చాలా చెప్పండి మిగతా వాళ్ళకి కూడా. అయితే మా గ్రామం తరఫున ఈ లయన్స్ క్లబ్ వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ గ్రామంలో పెట్టినా మీ పెట్టకున్నా మీ సర్పంచ్ గారికి నష్టమయ్యేదేం లేదు, లయన్స్ క్లబ్ వాళ్ళకు నష్టమయ్యేదేం లేదు. వాస్తవా కాదా? అంటే మీకు ఈ కంటికి సంబంధించిన సమస్యలున్నా కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. అటువంటి పరిస్థితులలో పెద్ద మనిషి గడువు మాట్లాడు, ఫోన్ చేయబట్టి అందరూ ఖరాబ్ అయిపోయారు. మీ ఇంట్లో మీ కొడుకో, మీ కోడలో, మీ బిడ్డనో కళ్ళు చూపియాలి మీకు. ఇక వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది ముసలాలు అయిపోయారు, కళ్ళు ఉంటేది లేదని అనుకుంటారు. కానీ అందరూ ముసలాళ్ళు అయిపోతారు ఒకరోజు. అవునా కాదా? నేను కూడా ముసలు అవుతాం, మీరు మీ కోడలు కూడా ముసలు అయితే, కొడుకు కూడా ముసలు అవుతారు. మరి అటువంటి సందర్భంలో ఏదైతే మన కంటికి సంబంధించిన సమస్యలు, కంటి చూపు కావచ్చు, లేకపోతే మోతబిందె కావచ్చు, దానివల్ల పూర్తిగా కన్ను కనపడకుండా అయిపోతుంది. చాలా మంది మా దగ్గరికి వస్తారు ఆఫీస్కి, సార్ నాకు ఎడమ కన్ను కనిపిస్తలే అంటారు. చాలా మందికి చెవులు బంద్ అవుతాయి, కళ్ళు కనిపించడం బంద్ అవుతుంది. మరి అటువంటి సందర్భంగా మరి భీమగల్ మండలంలో మొన్న పల్లికొండ గ్రామంలో ఆదివారం రోజు ప్రారంభించారు. ఇవాళ రోజు ఒక విలేజ్ కవర్ చేసుకుంటూ మన లయన్స్ క్లబ్ వాళ్ళు సభ్యులు తక్కువ మంది ఉన్నారు, 27 మంది, కానీ అందరు జెంట్సే. లయన్స్ క్లబ్ లో వందల మంది ఉన్న కూడా ఇటువంటి కార్యక్రమం చేయట్లేదు. సో భీమగల్ మండలంలో ఉన్న ప్రజల మీద, భీమగల్ మండలంలో ఉన్న గ్రామాల మీద మరి ఒక ప్రేమ ఉన్నది కాబట్టి ఈ వ్యాన్ ఎంతుంటో తెలుసా మీకు? 60 లక్షల రూపాయల వ్యాను. మీరు అక్కడ పోయి దవాఖానలో పోయి అవన్నీ ఈ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోకి పోమంటారు, ఆ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లోకి పోమంటారు అంటారా? అడిపోతే హాస్పిటల్కి పోతే నిన్ను నిలబడతావు. పొద్దున ఇంత బుక్కెడు వినిపోతు అంటే 2-3 అవుతుంది, నిలబడతావు సాయంత్రం 4 గంటల దాకా డాక్టర్ మీద రావాలంటే. అవునా కాదా? మళ్ళీ అసలు డాక్టర్ అవుతారంటే ఎవరో కాంపౌండర్ చూసి నీకు అట్లుంది ఇట్లుందని చెప్పి పంపిస్తారు. కానీ అట్లా కాకుండా ఈ బండినే మొత్తం తయారు చేసి ఇక్కడ టెస్ట్ చేసి మరి మీకు సంబంధించిన అన్ని కూడా మరి ఐడియా గుర్తించి వాళ్ళను ఇక్కడ నుంచి ఎవరికైతే మోతబిందె ఆపరేషన్ ఉందో ఇక్కడ నుంచి మళ్ళీ ఆపరేషన్ ఫ్రీగా చెప్పేదానికి కూడా పంపించడం జరుగుతుంది. మొన్న చెప్పారు 500 రూపాయలు ఎంబడేసి తెచ్చుకోవాలా. 500 రూపాయలు ఎందుకు తెచ్చుకోవాలా? నీకే ఛాయ్ తాగాలనిపిస్తుంది. అవునా కదా? బస్సు ఎక్కాలనిపిస్తుంది. బస్సు కూడా ఫ్రీ కదా? వెహికల్ కూడా ఫ్రీ. నీకే ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఎక్కడన్నా సమోసా తినాలనిపిస్తుంది తినడానికి. అక్కడ దవాఖానలో గోళీలు ఇస్తారు. గోళీలు అయితే వట్టిగా తయారు కావు కదా, ఆ గోళీలకు 200-300 అవుతాయి. ఒక 500 రూపాయలతోని మీకు 1,00,000 రూపాయల సంబంధించిన ఆపరేషన్ ని మీకు ఫ్రీగా ఇస్తారంటే మీరు గట్టిగా అందరూ సపోర్ట్ కొట్టాలా?